హలో అండి, వెల్కమ్ టు దాత్రి లైఫ్ టెక్ ఛానల్. లాభదాయకం అంటే లాభదాయకం ఉంటుంది. నెలకు ఆదాయం మనకు ఒక 25 దాకా వస్తుంది అమౌంట్. ఇది గులాబీ తోట స్వామి. ఇది దాదాపు 20 గుంటల దాకా ఉంటుంది సార్. ఇది 20 గుంటల దాకా ఉంటుంది. దాదాపు 10 దాకా చెట్లు పెట్టవచ్చు. ఇలా ఇది 34 సార్లు చేసినాం. సాలుకు 45 మొక్కల దాకా పడుతుంది. మనకు 4 monthsకు స్టార్ట్ అవుతాయి. హలో అండి, ఇక్కడ మనం చూస్తున్నది గులాబీ తోట. కేవలం 20 గుంటల్లోనే వేయడం జరిగింది. ఎప్పుడు రెగ్యులర్గా వేసే పంటల కంటే భిన్నంగా ఆలోచించి కొత్త పంట వేయాలని, అదేవిధంగా తక్కువ స్థలాన్ని వినియోగించి మరియు తక్కువ కష్టాన్ని ఉపయోగించి ఎక్కువ లాభాన్ని రాబట్టాలని నిర్ణయించుకొని ఈ తోటను స్టార్ట్ చేయడం జరిగింది. అతడు అవకాశం కోసం ఎదురు చూడకుండా తనకు తానే అవకాశాన్ని సృష్టించుకుందామని ఈ తోటను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ తోటకు కావాల్సిన పెట్టుబడి ఏంటి, నిర్వహణ ఎలా, లాభ నష్టాలు ఏంటి తదితర వివరాలు చూసే ముందు దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. జయన్మన్ స్వామి. మీ పేరు? హరీష్ అన్న పేరు. హరీష్. ఇది ఏం తోట స్వామి? ఇది గులాబీ తోట స్వామి. గులాబీ తోట పెట్టాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది స్వామి? ఇది చిన్న ప్రాపర్టీతో మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు చేయవచ్చు అని కొంచెం తెలిసి ఉండే అభిమానంతో మనం చేసినాం ఇట్లా. అంతే సార్. అంటే ఇదివరకు ఈ తోట ఎవరన్నా మీ రిలేటివ్స్లో కానీ మీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా పెడితే చూసి పెట్టడం జరిగిందా? మా రిలేటివ్ వాళ్ళు పెడితేనే మేము అంతా కొంచెం మనం పట్టేసి మేము చేసినాం. ఇది ఇదే ఫస్ట్ టైం మనం చేసింది. ఇక స్వామి ఇది ఎన్ని గుంటలు ఉందని చెప్పారు? ఇది దాదాపు 20 గుంటల దాకా ఉంటుంది సార్. ఇది 20 గుంటల దాకా ఉంటుంది. ఇది 20 గుంటలలో ఎన్ని చెట్లు పెట్టచ్చు స్వామి? దాదాపు 1500 దాకా చెట్లు పెట్టచ్చు. ఇలా 1500 చెట్లు. 1200 నుంచి 1500 దాకా పెట్టచ్చు. దీనికి పెట్టుబడి ఎట్లా? అంటే ఫస్ట్ చెట్లు ఎక్కడ తెచ్చిర్రు, పెట్టుబడి ఏమేమి కావాలి, ఎట్లా? చెట్లు మనం తమిళనాడు దగ్గర నుంచి చేసుకోవాలి సార్. ఇవి తమిళనాడు దగ్గర నుంచి చేసుకోవాలి. దాదాపు మాక్సిమం 50,000 దాకా అయితే సార్. ఇవి 50,000 అయితే 50,000 దాకా అయితే సార్. ఇది అంటే మొక్కలకే 50,000 అయితే. మొక్కలకి ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఇట్లా 50,000 దాకా అయితే సార్. ఇట్లా మనం దీనికి 15 రోజులకు ఒకసారి మందు వేసుకోవాలి, మందు కొట్టాలి, రెగ్యులర్ గా పని చేసుకోవాలి సార్. ఇది అయితే ఇప్పుడు మొక్కలు తెచ్చిన తర్వాత మనం కూలీలను పెట్టి నాటించుకోవడమేనా? నాటించుకోవాలి. దీన్ని దున్నాలి, దీన్ని అంతా సాగు చేసినాక కూలీలను పెట్టుకొని చేసుకోవాలి. మనం దీనికి పెస్టిసైడ్స్ గిట్లా ఎరువులు గిట్లా ఏమన్నా వేసుడు ఫస్ట్ మనం చేసుకోవాలి. చేసుకొని మనం ఫస్ట్ మనం ఆ చీట్ల కట్టుకొని చేసుకోవాలి. 5 ఫీట్ల లెంత్ చేసుకోవాలి. చేసుకొని మనం ఎరువు గిట్ల వేసుకోవాలి. ఆ టైం ఇలా ఎరువు వేసుకొని చెట్లు పెట్టాలి. ఆ టైం కూలీలను పిలుచుకొని ఫస్ట్ ఎరువు వేసి చెట్లు పెట్టాలి. స్వామి ఇది 20 గుంటలు అన్నారు కదా, 20 గుంటలలో ఎన్ని మళ్ళీ చేసిరు? ఇది 34 సార్లు చేసినాం. 34 సార్లు 34 సార్లు చేసినాం. 34 సార్లు అంటే ఒక సాల్కి ఎన్ని మొక్కలు పడతాయి? ఒక సాలుకు 45 మొక్కలు దాకా పడుతుంది. 45 మొక్కలు పడతాయి. 40 నుంచి 45 మొక్కలు పడతాయి. మనం ఇప్పుడు మొక్కలు తీసుకొచ్చినాం, కూలర్లతోటి పెట్టించినాం, తర్వాత ఇంకా చేయాల్సిన పనులు ఏమేమి ఉంటాయి స్వామి? దీనికి పెస్టిసైడ్స్ కొట్టుకుంటా మన కింద ఎరువులు వేసుకోవాలి. 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని నెలలకు పంట చేతికి వస్తుంది? అంటే పూలు పూయడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకు 4 monthsకు స్టార్ట్ అవుతాయి. 4 months స్టార్టింగ్. అంటే ఇక్కడ మార్కెటింగ్ అంటే మీకు ఎక్కడ దగ్గర పట్ల ఉన్న మార్కెట్ తీసుకెళ్తారా? మన దగ్గర పట్ల మనం చేసుకోవాలి. మనం తొర్రూరు ఇట్లా చేసుకోవాలి. తొర్రూరు, పాలకుర్తి. అయితే ఒక్కల లైఫ్ టైం ఎప్పుడు అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? అంటే ఈ పంట ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 3 years ఉంటుంది మ్యాక్సిమం. 3 years ఉంటుంది. 3 years 3 years ఉంటుంది. 3 years ఉంటుంది. ఇప్పుడు ఈ 20 గుంటలలో పట్టిన మొక్కలు 20 గుంటల్లో 1500 మొక్కలు. 1500 మొక్కలు పట్టినాయి. 1500 మొక్కలు పడతాయి. ఆ 1500 మొక్కలకు రోజు తెంపొచ్చా స్వామి? రోజు వస్తాయా పూలు? రెగ్యులర్ వస్తాయి. రెగ్యులర్ వస్తాయి. రెగ్యులర్ వస్తాయి. అంటే ఒక సమ్మర్లోనే వస్తాయా లేకపోతే ప్రతి సీజన్ లో వస్తాయి? డైలీ 3 years దాకా డైలీ వస్తాయి. డైలీ వస్తాయి. మన పెస్టిసైడ్స్ ఇట్లా కొట్టుకుంటే చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా కొట్టుకోవాలి. మనం పెస్టిసైడ్స్ ఇట్లా 10 రోజులకి 15 రోజులకి కొట్టుకోవాలి. అయితే స్వామి బాగానే ఉంది కదా. అంటే ఇప్పుడు మొక్కలకు ఒక్కరోజు పూలు పూస్తాయి అంటే ఏమో అనుకోవచ్చు, కానీ 3 years దాకా డైలీ పూస్తాయి అంటే లాభదాయకమేనా? లాభదాయకం అంటే మనం ఒక దానిలో పోకుండా మనం ఇక మన కోసం మనం చేసుకోనికి, మన సొంత ఖర్చులు మనం ఉపయోగించుకోనికి, సొంతంగా చేసుకోనికి రెగ్యులర్ పంటలు కాకుండా ఇట్లా రెగ్యులర్ పంట కాకుండా ఇట్లా డిఫరెంట్ ట్రై చేద్దాం. అట్లా డిఫరెంట్ గా ఉండాలని. అంటే ఇప్పుడు ఇన్ని మొక్కలకు ఎన్ని పూలు వెళ్తాయి స్వామి డైలీ? ఇప్పుడు డైలీ అంటే మనకు స్టార్టింగ్ 3 నుంచి 4 వచ్చినాయి. ఇప్పుడు 5 దాకా వస్తుంది. అంటే ఏంటి 3 నుంచి 4 అంటే ఏంటి? 3 kgs 3 kgs వస్తాయి. 3 kgs 4 5 ఇప్పుడు స్టార్టింగ్ పెరిగింది. అంతే. కేజీకి ఎంత ఉంటుంది? కేజీకి 8 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓన్లీ 3 kgs వెళ్తాయా? పెరుగుతాయి. ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇప్పుడు అట్లా వచ్చినాయి. తర్వాత పెరుగుతూ ఉంటాయి. మనకు 10, 15, 20 ఇట్లా వస్తుంటాయి. అంటే మంచిగా కాస్తే ఇంకా కొంచెం దీనికి అంటే 4 నెలలే కదా, ఇంకా కొన్ని నెలలు గడిచిన తర్వాత మంచిగా కాస్తే ఎంత వెళ్ళే ఛాన్స్? 1 year అయిన తర్వాత మనకు 20 ఎబో వస్తా ఉంటాయి మనకు డైలీ.
అంటే ఎక్కువ వెళ్తే వాళ్ళు వచ్చి తోట దగ్గరికి వచ్చి వేసుకొని వెళ్తారా? వేసుకొని వెళ్తారు. మనకు ఒకవేళ సెట్ కాకపోయినా వాళ్ళు వేసుకొని వెళ్తారు మనకు. తోట వేరే వాళ్ళని చూసి పెట్టిరా అండి మీరు? వేరే వాళ్ళ మరి చూసి పెట్టినాం, మేము పెట్టిన సొంతం మన ఇష్టం కాదు, వాళ్ళు చూసి పెట్టినాం. వాళ్ళకైతే మంచిగానే లాభదాయకంగానే ఉంది. వాళ్ళకు లాభదాయకం ఉంటేనే మేము పెట్టినాం. ఓకే. మొత్తానికి పెట్టుబడి ఇప్పుడు మీరు మొక్కలు తేవడానికి ఇంత పట్టిందని చెప్పారు, కూలర్లు, పెస్టిసైడ్స్ ఇదంతా కలిపి ఇప్పటికి మీరు ఎంత పెట్టుబడి పెట్టిన? ఇప్పుడు దాదాపు 90 దాకా అయింది. 90 దాకా? 90,000 దాకా అయినాయి. 90,000 దాకా అయింది. మరి డైలీ 3-4 కిలోలు అంటే మరి ఇది ఎట్లా స్వామి? అంటే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ధైర్యం చేయాలంటే మరి లాభదాయకంగా ఎప్పుడు మారచ్చు? మరి 3-4 కేజీలు అంటే ఎట్లా? ఇది మనకు 1 ఇయర్ కావాలి. 1 ఇయర్ అయిన తర్వాత మనం చేసుకోవచ్చు. అప్పుడు ఇక ఆదావరాక మనం పెట్టుబడి చేసుకునే ఉండాలి మనం. మీరు ఇప్పుడు పూలు డైలీ మార్నింగ్ అయినా తెంపాల్సింది? డైలీ ఎర్లీ మార్నింగ్ తెంపాలి. ఎన్ని గంటలకు తెంపాలి? 5-6 వరకు క్లోజ్ కావాలి. సో మొత్తానికైతే లాభదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫలితాలు కనబడకపోయినా కానీ కొన్ని నెలలు అయిన తర్వాత కనిపిస్తుంది అంటూ. ఫస్ట్ కష్టం ఉంటుంది, తర్వాత ఫలితం ఉంటుంది. సో 10 గుంటలు 20 గుంటల జాగాలో ఇట్లాంటి తోట పెట్టుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇప్పుడు చెట్టు చనిపోయింది అనుకో, దీనికి మళ్ళీ కొనుక్కరావాల్సిన అవసరం లేదుగా, ఇట్లా క్రాప్ కట్ చేసి పెడితే మళ్ళీ వస్తుందా? ఈ ప్రజెంట్లో అయితే ఇప్పుడైతే రాదు సార్. మరి అదైతే అలానైతే లేదు. మరి చనిపోయిన వాటి ప్లేస్లో ఏం చేసారు మీరు? మొక్కలు చనిపోయిన వాటిలలో మనం పోగుంటలు అయితే కొన్ని మిగిలించుకున్నాం. అప్పుడైతే అవే పెట్టేసాం మనం. ఇప్పుడు ఫైనల్గా స్వామి, ఈ తోట పెట్టుకోవాలనుకునే వాళ్ళకు నువ్వు ఇచ్చే సలహా ఏంటి? అంటే పెట్టుకోమని అంటున్నావా? లాభదాయకమా నష్టమా? లాభదాయకం అంటే లాభదాయకం ఉంటుంది, కానీ మనం స్టార్టింగ్ ఉంటుంది పెట్టుబడి. ఇట్లా మనకు స్టార్టింగ్ తర్వాత ఒక 4 నెలల తర్వాత నుంచి మనకు ఉంటుంది. మనకు ఒక 10 నుంచి ఒక 15-20 దాకా వస్తుంది. కేజెస్ వస్తుంది మనకు. నెలకు ఆదాయం మనకు ఒక 25 దాకా వస్తుంది అమౌంట్. ఆ విధంగా 3 సంవత్సరాల దాకా 3 సంవత్సరాల దాకా వస్తుంది. మన తర్వాత మనం ఒకవేళ మనం చేసుకోవాలనుకుంటే కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకుంటే గ్రోతింగ్ వస్తుంది. మళ్ళీ ఈ గురికి ఇట్లా వచ్చి మళ్ళీ వస్తుంది. మళ్ళీ 3 ఇయర్స్ అట్లా కంటిన్యూ వస్తుంది. మళ్ళీ మనం చేయాలనుకుంటే. సో వద్దనుకుంటే మనం సోమ నాటి తీసేసుకోవచ్చు ఇక. కానీ లాభం అయితే ఉంటుంది. కింద పట్ల వేసుకొని మందులు ఇట్లా వేసుకొని మందులు ఇట్లా కొట్టుకొని చేసుకుంటే మనకు ఉంటుంది. మన కలుపు మ్యాక్సిమం కలుపు తీసుకోవాలి మనం. ఇంపార్టెంట్గా కలుపు ఉండదు దీంట్లో. అంటే స్టార్టింగ్ లో ఉన్న పెట్టుబడి తప్ప పెద్దగా ఇందులో తర్వాత అంత ఉండదు దానికి. ఓన్లీ కలుపు తీసుకున్నాడు, కలుపు ఇట్లా తీసుకున్నాడు, మందు కొట్టుకున్నాడు అంతే. థ్యాంక్ యూ సో మచ్.